వెల్కమ్ టు జయభగత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఈ సెక్షన్లో భాగంగా డిగ్రీ 5th సెమిస్టర్కి సంబంధించినటువంటి గ్రామర్ని, ఎక్స్పెక్టెడ్ బిట్స్, అదేవిధంగా ఆల్ చాప్టర్స్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? రైట్. సో డిగ్రీ 5th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ని మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఓకేనా. సో 5th సెమ్కి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ గురించి మనం మాట్లాడితే ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటి గ్రామర్ పార్ట్స్ ఏంటి అని మనం ఇక్కడ చూసుకుంటే ఓకేనా. సో ఒకటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండి. ఓకేనా, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండి. రెండోది ఎస్సే రైటింగ్ అండి, ఎస్సే రైటింగ్. ఓకేనా, ఏ రైటింగ్? ఎస్సే రైటింగ్. నెక్స్ట్ అదేవిధంగా మరి word often confused, word often confused. ఓకేనా, confused. అదేవిధంగా మరి రెజ్యూమ్ రైటింగ్. ఓకే, రెజ్యూమ్ రైటింగ్, రెజ్యూమ్ రైటింగ్. అదేవిధంగా సో ఫార్మల్ ఇన్ఫార్మల్, ఫార్మల్ ఇన్ఫార్మల్, ఇన్ఫార్మల్. ఓకేనా. సో రిపోర్ట్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఎస్సే రైటింగ్, వర్డ్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్, రెజ్యూమ్ రైటింగ్, ఫార్మల్ ఇన్ఫార్మల్, అదేవిధంగా రిపోర్ట్ రైటింగ్. సో ఈ చాప్టర్స్ మనం చూసుకుంటే చాలండి. సో ఇందులో నుండి మనకి ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశము ఉంది. ఇందులో మనము కొన్ని సింపుల్ టెక్నిక్స్ చెప్తూ వీటిని ఎలా సింప్లిఫైడ్గా మనం ఆన్సర్ చేసి రావాలి, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏంటి అనేది నేను చెప్తూ ఉంటాను. మీరు సో మీ యొక్క మెటీరియల్ లేదా మీ టెక్స్ట్ బుక్ మీ నోట్స్లో ఉంటే మీరు టిక్ వేసుకోవడం అనేది మొదలు పెట్టండి. ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏదైతే ఉందో, వన్ వర్డ్ ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనే చాప్టర్ ఏదైతే ఉందో దీంట్లో మనం గమనిద్దాం. ఓకేనా, ఇందులో ఎక్సర్సైజ్ ఏ, ఎక్సర్సైజ్ బి ఉంది. మనకు బి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది చూసుకోండి. ఏ కూడా ఇంపార్టెంటే. ఇందులో కొన్ని నేను ముఖ్యమైనటువంటి వాటిని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇందులో పట్ట. ఇందులో ఏ అనే ఎక్సర్సైజ్ ఒకట. ఓకేనా. సో బి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ లోపల మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ లోపల ఒకటోది ఏమన్నాడు అంటే ఇన్ ద సేమ్ వర్డ్, in the same word as were used originally అని అన్నాడు. దీనికి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఐ అనేది ఆన్సర్ అవుతుందండి. మనకు ఏమవుతుంది? ఐ అనేది ఆన్సర్ అవుతుంది, అంటే అచ్చంగా. ఓకేనా. సో వెర్బటిమ్ అని అంటాం. ఓకేనా, VRBATIM, అచ్చంగా తెలుగులో అంటే సేమ్. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇలా మనం ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టాలి. అలాగే రెండో దానికి చూస్తే మనం అక్కడ సమ్వన్ హూ లవ్స్ కలెక్టింగ్ బుక్స్, పుస్తకాలను ఎక్కువగా సేకరించేవాళ్ళు. ఓకేనా, దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఓకేనా. సో బిబ్లిఫాయిల్ అంటే పుస్తక ప్రియుడు అని అంటాం కదా, అది ఆన్సర్ అనేది మనకు అక్కడ అవుతుందండి. సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ లోపల రెండవది అంటే సెకండ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ ఎక్సర్సైజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అందులోకి ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంది ఈ చాప్టర్ లోపల. ఓకేనా. నెక్స్ట్ ఎస్సే రైటింగ్ ఎలా రాయాలి మనం? ఓకేనా, ఎస్సే రైటింగ్ ఎలా రాయాలి, ఎస్సే రైటింగ్ ఎలా రాయాలి అనేది మనం చూస్తే, ఎస్సే రైటింగ్ రాస్తూ ఉన్నప్పుడు మనం ముఖ్యంగా కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది ఉండాలి. తర్వాత అనలైజ్ చేయాలి. తర్వాత కన్క్లూజన్ ఇవ్వాలి. ఏం చేయాలండి? కన్క్లూజన్ ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ పాయింట్స్ రాయాలి, తర్వాత అనలైజ్ చేయాలి, అంటే అందులోపట
లాజికల్ ఆర్డర్ లోపల 1 2 3 4 5 6 ఇట్లా మనం మెయిన్ పాయింట్స్ రాసుకుంటూ రావాలి. చివరికి ఆ ఎస్సే రైటింగ్కు కన్క్లూజన్ ఏం చెప్పాలనుకుంటున్నాం, కన్క్లూజన్లో మనము సజెషన్ ఇవ్వచ్చు, లేదా మన అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు, లేదా ఏబుల్ టు అండర్స్టాండ్ మనం దేన్ని అర్థం చేసుకున్నామో ఆ అంశాన్ని కూడా మనం కన్క్లూజన్ లోపల చెప్పొచ్చండి. కాబట్టి ఇక్కడ మనము ఇంట్రడక్షన్, అనలైసిస్, కన్క్లూజన్ ఈ టైటిల్స్ పెట్టి మనము ఈ టైటిల్స్ రూపంలో ఆ రిలేటెడ్ టాపిక్ సంబంధించింది మనము రాయాలి అనేది గుర్తుపెట్టుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అక్కడ చూస్తే మై ఐడియా ఆఫ్ ఏ గుడ్ లైఫ్ అని ఉంది. సో ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ తీసుకుందాం, వెరీ ఇంపార్టెంట్. ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి కదా. ఇంట్రడక్షన్ రాస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం రాస్తాం మనం, వాట్ ఈజ్ ఎ పొల్యూషన్, అసలు పొల్యూషన్ అంటే ఏమిటి, ఓకేనా. తర్వాత పొల్యూషన్ ఏ విధంగా మరి ఈరోజు ఎన్వైర్మెంటల్లో డామినేట్ చేస్తుంది. సో ఇవన్నీ ఇంట్రడక్షన్ రాసేస్తాం ఒక 3-4 లైన్స్. అనలైజ్ లోపల పొల్యూషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, మరి ఆ పొల్యూషన్ గల కారణాలు ఏంటి అనేది మనం ఇక్కడ రాసేస్తాం. దాంతోపాటు పొల్యూషన్ తగ్గించడానికల్లా నివారణ చర్యలు ఏమేమి ఉన్నాయో అవి రాసేస్తాం. చివరికి పొల్యూషన్ను మనం తగ్గించడం కోసము మనం ఇచ్చే సజెషన్ ఏంటి దాన్ని మనం కన్క్లూజన్లో రాసేస్తాం. సో ఇలా మనము ఎస్సే రైటింగ్ రాయాలి. అంటే ఎస్సే రైటింగ్ రాస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇంట్రడక్షన్, అనలైజెస్, కన్క్లూజన్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, ఓకేనా. సో ఇలా ఈ యొక్క 3 అక్కడ కనబడుతుంది. మై వర్స్ నేచర్, మై ఐడియా ఆఫ్ ఏ గుడ్ లైఫ్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఆల్రెడీ ఎస్సే రైటింగ్ పైన మనము వీడియో అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని మీరు మన యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంది, చూడండి, ఓకేనా. సో మీకు కావాలనుకుంటే దానికి సంబంధించిన మ్యాటర్ని నేను పంపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏం చేయండి అంటే వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. ఇందులో మనము ఎలా గుర్తుపెట్టాలి, ఇందులో కూడా మనకి ఏంటి అంటే ఇవి వర్డ్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అనే దాంట్లో పట్ల మనకు ఏదైతే సెకండ్ ఎక్సర్సైజ్ ఉందో ఇది వెరీ ఇంపార్టెంట్, దీన్ని చూసుకోండి, ఓకేనా. ఏది మనకు ఇఫ్ యూ డాష్ ఆఫ్ స్ట్రైట్ యూ కెన్ అవాయిడ్ నెక్ పెయిన్ అని ఉందా. ఇక్కడ ఏం చేస్తాడంటే సెంటెన్స్ ఇచ్చి బ్రాకెట్లో 2 పదాలు ఇస్తాడు. ఇలా ఇందులో ఏది రైట్ ఆన్సర్ దాన్ని మనము చూజ్ చేసుకోవాలి. సో ఇది వర్డ్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అంటే దగ్గరే సేమ్గా ఉండేటువంటిది, స్పెల్లింగ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కానీ సో ఆల్మోస్ట్ మనం ప్రొనౌన్సియేషన్ సేమ్గా పలికే ప్రయత్నం అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెట్, సిట్, సో సేమ్ ఉంది, లిటిల్ కన్ఫ్యూజ్డ్ అంతే. అందుకే వీటిని ఏమన్నామంటే మనము వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అని చెప్పినాం. కాబట్టి మీరు ఇక్కడ ఈ 2వ ఎక్సర్సైజ్ చూసుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింటెడ్గా, ఓకేనా. సో ఇది 2వ ఎక్సర్సైజ్ ఒకటి చూసుకోండి చాలు, ఓకే, రైట్. సో రెజ్యూమ్ రైటింగ్కు మనం వెళ్ళిపోతాం. రెజ్యూమ్ రైటింగ్కు వెళ్దామండి. రెజ్యూమ్ రైటింగ్ మనం ఎలా రాయాలి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ, ఓకేనా. సో రెజ్యూమ్ రైటింగ్ ఎట్లా రాస్తాం, రెజ్యూమ్ రైటింగు అంటే దీన్ని మనము సివి అని కూడా పిలుస్తాం, కరికులం వీటే అని పిలుస్తాం. దీన్ని మనం ఏమని పిలుస్తాం, కరికులం వీటే అని పిలుస్తాం. సో మనము ఫస్ట్ రాస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ టైటిల్ పెట్టాలండి, ఏమని సివి అని ఫుల్గా రాయాలి. ఇలా రాసి ఇలా బాక్స్లో బంధించేసేయండి, క్యాపిటల్ లెటర్లో రాయండి స్పెల్లింగ్, ఓకేనా, కరికులం వీటే అని రాసినాక ఇక్కడ ఏం చేయండి అంటే పోస్ట్ అప్లై, ఓకేనా, పోస్ట్ అప్లై అని రాయండి, ఓకేనా. సో తర్వాత అడ్వర్టైజ్ నంబర్ అని రాయండి. రాసిన తర్వాత ఇక్కడ 1 ఫస్ట్ మన నేమ్, ఫస్ట్ ఏంటంటే నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, ఓకేనా, ఫాదర్ నేమ్, తర్వాత జెండర్, ఓకే, జెండర్, తర్వాత ఏంటండి డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏంటి సో డేట్ ఆఫ్ బర్త్ తర్వాత సో అడ్రస్లో ఏ ఏం రాస్తారంటే ప్రజెంట్ అడ్రస్ అని రాయండి, బి ఏం రాస్తారంటే పర్మనెంట్ అడ్రస్ అని రాయండి. ఇలా డివైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాగే కంటిన్యూ రాయండి, మీరు ఒకటే పేజీలో ఇలా సీక్వెన్స్గా ఉండాలి మీరు రాస్తూ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఏం రాస్తారు, దీని తర్వాత క్వాలిఫికేషన్, ఓకేనా, క్వాలిఫికేషన్,
తర్వాత ఏం రాయండి, సో టెక్నికల్ క్వాలిఫికేషన్. ఓకేనా, నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ తర్వాత ఏం రాస్తారు, టెక్నికల్ క్వాలిఫికేషన్ తర్వాత సో టెక్నికల్ క్వాలిఫికేషన్ తర్వాత సో ఎక్స్ట్రా యాక్టివిటీస్, తర్వాత లాంగ్వేజెస్ నౌన్. 9th వన్ ఏం రాస్తారు అంటే మీరు సో హెల్త్ స్టేటస్. 10th వన్ ఏం రాస్తారు మీరు అంటే సో అవార్డ్స్ రిసీవ్డ్. ఏమైనా అవార్డ్స్ వస్తే అవి నో అని పెట్టాలి ఇప్పుడు. తర్వాత ఏంది, ఎక్స్పీరియన్స్. తర్వాత ఏం రాస్తారండి, ఎక్స్పెక్టెడ్ శాలరీ. ఓకేనా. సో నెక్స్ట్ ఏం రాస్తారు అంటే ఇక్కడ మీరు రాయాల్సిందే సో లాంగ్వేజెస్ నౌ వచ్చేసింది కదా, లాంగ్వేజెస్ నౌ వచ్చేసింది. ఇందులో ఇంకొకటి ఏం రాస్తారు ఇక్కడ మధ్యలో అంటే మ్యారిటల్ స్టేటస్ కూడా రాసుకోండి. మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడ్ అనేది కూడా మధ్యలో ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత యాడ్ చేసుకోండి ఇక్కడ మధ్యలో. అప్పుడు ఇది మొత్తం 14 పాయింట్స్ అవుతాయి. ఇట్లా ఈ 14 పాయింట్స్ రాసిన తర్వాత ఓకేనా, కింద ఏం రాస్తారు అంటే ఈ దాని కింద టోటల్గా మధ్యలో క్యాపిటల్ లెటర్లో డిక్లరేషన్ రాసేయండి. ఏం రాస్తారు, ఇట్లా డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ రాసి ఇలా బాక్స్ కొట్టేసేయండి. దీని కింద డిక్లరేషన్ ఇవ్వండి, రాయండి. ఏం రాస్తారు, పైన చెప్పిన సమాచారం అంతా కూడా ట్రూ, నిజమే. మీరు కావాల్సినప్పుడు నా సర్టిఫికేట్స్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సబ్మిట్ చేస్తాను. సో ఇది కావాలంటే టోటల్గా మీకు పీడిఎఫ్ కూడా నేను పంపిస్తానండి, మీరు వాట్సాప్ చేయండి. దీని టోటల్గా మీకు పంపిస్తాను మోడల్. ఓకేనా. సో తర్వాత ఏంటంటే ప్లేసు, డేటు, ఇక్కడ ఏం చేస్తారంటే సిగ్నేచర్. సో ఇట్లా టోటల్గా మనము ఒక రెజ్యూమ్ను రెడీ చేసుకోవాలి. ఇందులో మీరు ఏం చేస్తారు అంటే క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని టోటల్గా మీరు రాస్తారు. ఒకవేళ అందులో ఇయ్యలేని ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి అంటే మన ఓన్గా ఏ దానిని కూడా డాష్ కానీ లేదా వదిలేయడం కానీ చేయొద్దు. టోటల్ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మీ ఓన్గా నింపండి, మీ ఓన్ ఇన్ఫర్మేషన్ నింపండి. ఓకేనా, సరిపోతుంది. అంటే మీ ఓన్గా ప్రతి పాయింట్ రాయండి. పోస్ట్ ఏంటికి అప్లై చేస్తున్నాం, అడ్వర్టైజింగ్ నెంబర్ అంటే ఏదో ఒకటి రాయండి. నేమ్, ఫుల్ నేమ్ రాయండి, ఫాదర్ నేమ్ రాయండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్లో మీరు ఏం చేయండి 1 2 3 4 అని ఇలా రాసేయండి, సరిపోతుంది. జెండర్, డేట్ ఆఫ్ బర్త్ మీది ఏంటి, అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఏంటి, పర్మనెంట్ అడ్రస్ ఏంటి, క్వాలిఫికేషను, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్సర్సైజెస్, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమేమి వస్తాయి మనకు. ఓకేనా. సో లాంగ్వేజెస్ ఇవన్నీ మీరు, హెల్త్ స్టేటస్ గుడ్ అని రాయండి ఎప్పుడు కూడా. అవార్డ్స్, ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంత. ఓకేనా. ఎక్స్పీరియన్సు, టెక్నికల్ క్వాలిఫికేషన్లో ఏం చేయండి ఇప్పుడు C++, జావా, PGDCA ఇలాంటి లాంగ్వేజెస్ రాసే ప్రయత్నం చేయండి. సో ఇట్లా CVని మనం ఒక నీట్గా ఫస్ట్ క్యాపిటల్ లెటర్లో కరికులం వీటి అని పెట్టేసి దాని కింద ఇవన్నీ లైన్గా రాయాలి, పక్కకి రాయొద్దు. ఓకేనా. చివరికి దీనికి స్ట్రేట్గా డిక్లరేషన్ ఉన్నట్టు చూసుకోవాలి. ప్లేసు, డేటు, సిగ్నేచర్ వేసేస్తే సరిపోతుంది. ఓకేనా. ఓకే, ఫార్మల్ ఇన్ఫార్మల్ అనే చాప్టర్లో ఏం చేయండి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏం చేయండి అంటే ఐడెంటిఫై ద అండర్లైన్ వర్డ్స్ ఏ ఫార్మల్ ఇన్ఫార్మల్ యూజ్ ఇట్ యువర్ ఓన్ సెంటెన్స్ అన్నాడు చూడండి. ఓకేనా. సో ఏ ఎక్సర్సైజ్ 1 ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఐ సా. ఓకేనా, ఐ సా కిడ్స్ ఇలా ఇచ్చాడు కదా. వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ఈ ఎక్సర్సైజ్ ఉంది కదా, ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ఓకేనా. సో దీంట్లో మీరు ఏం చేయండి అంటే ఈ ఎక్సర్సైజ్ చూసుకోండి. ఈ ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ మెటీరియల్లో దీన్ని ఒకటి చూసుకోండి. దీని తర్వాత ఇమీడియట్ కనబడుతుంది చూడండి మనకు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ అప్రాప్రియేట్ వర్డ్ అని అన్నాడు. అంటే సెంటెన్స్ ఇచ్చి బ్రాకెట్లో వర్డ్ ఇచ్చాడు కదా. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. దీన్ని 1కి 2 సార్లు చూసుకోండి. ఇవి 2 చూసుకొని సరిపోతుంది. ఓకేనా. ఫార్మల్ ఇన్ఫార్మల్ లోపల ఈ 2 ఎక్సర్సైజ్లు చూసుకోండి. ఇందులో నుండి మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశము ఉంది కాబట్టి దీన్నే 1కి 2 సార్లు చూసుకోండి. ఓకేనా.
రైట్. రిపోర్ట్ రైటింగ్ ఏదైతే ఉందో, రిపోర్ట్ రైటింగ్, ఓకేనా. ఈ రిపోర్ట్ రైటింగ్లో మనం ఎట్లా రాయాలి అంటే, ఫస్ట్ అసలు టైటిల్ పెట్టాలండి. బాగా గుర్తుపెట్టుకోండి, టైటిల్ ఉండాలి. మనం దేని గురించి రాస్తున్నామో దాని టైటిల్ రాయాలి. తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ అబౌట్ ద రిపోర్ట్, ఇంట్రడక్షన్ రాయాలి. తర్వాత ఇది ఎందుకు ఉంది అనేది డిస్క్రిప్షన్ చేయాలి, ఓకేనా. ఇది ఎందుకోసం ఉన్నది అనేది డిస్క్రిప్షన్ అంటే వర్ణించాలి, నువ్వేం రిపోర్ట్ రాస్తున్నావు. తర్వాత ఏంటి, ఇంకేమైనా ముఖ్యమైనటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయా, గైడ్స్, ఎక్స్ప్లెనేషన్, ఓకేనా. తర్వాత చివరిలో ఏం చేస్తామండి, కన్క్లూజన్, ఓకేనా. టైటిల్ ఇస్తాం, ఇంట్రడక్షన్ చేస్తాం రిలేటెడ్ టాపిక్ గురించి, దాని గురించి ఏం రాస్తున్నావు డిస్క్రిప్షన్ చేస్తావు, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు, తర్వాత ఏంటి అంటే కన్క్లూజన్ అనేది చేస్తావు దానికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి మనం రాస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మై కాలేజ్ మ్యాగజైన్ గురించే రాస్తున్నాం అనుకోండి. మై కాలేజ్ మ్యాగజైన్ గురించి రాస్తున్నప్పుడు ఫస్ట్ మనకి టైటిల్ అయిపోతుంది, ఓకేనా. మై కాలేజ్ మ్యాగజైన్ అనేది మనకి ఏమైపోతుంది అంటే టైటిల్ అయిపోతుంది. తర్వాత ఇంట్రడక్షన్, అసలు కాలేజ్ మ్యాగజైన్ అంటే ఏంటి, అది ఏమేమి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఇంట్రడక్షన్ చేస్తాం. డిస్క్రిప్షన్ అంటే దాంట్లో ఏమేమి రాయాలనుకుంటున్నాం అంటే, మ్యాగజైన్ అంటే ఏం రాస్తాం మనం, మంత్లీ ఉంటుంది, వీక్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. కాబట్టి ఆ వీక్లీ, ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ తీసుకున్నాం అనుకోండి, ఆ వీక్లో జరిగినటువంటి అన్ని అంశాలు ఏమేమి అనేది కంటెంట్ మనం 2, 3, 4, 5 అందులో ఏమేమి ఉన్నాయనేది రాస్తాం. తర్వాత ఎక్స్ప్లెనేషన్, ఒక్కొక్క పేజీ, ఒకటో పేజీలో ఏం ఎక్స్ప్లెనేషన్ ఉంది, వాటి అంశాల గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. చివరికి కన్క్లూజన్. సో ఇట్లా ఈ రిపోర్ట్ రైటింగ్ అనేది మనము రాయాలి. అంటే టైటిల్ పెడతాం, ఇంట్రడక్షన్ చేస్తాం, డిస్క్రిప్షన్ ఇస్తాం, ఎక్స్ప్లెనేషన్ చేస్తాం, కన్క్లూజన్ చేస్తాం అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇవి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. కాబట్టి మీరు దయచేసి 1-2 సార్లు ఈ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ని మీరు చూసుకొని, లేదా ఈ ఎక్సర్సైజ్లను టిక్ వేసుకొని మీరు చూస్తే ఇవే 100% రేపు ఎగ్జామినేషన్లో వస్తాయి. 6 బిట్లు మీకు ఇప్పటివరకు చెప్పాను, ఈ 6 బిట్స్ కంపల్సరీ చేయాలి, ఓకేనా. ఎలా అడిగే అవకాశం ఉంటుంది మోడల్ పేపర్ అనేది చూద్దాం. సో మోడల్ పేపర్ 5th సెమ్ వాళ్ళకు ఎలా వచ్చే అవకాశం ఉంది అంటే, సో సెక్షన్ ఏ ఏదైతే ఉందో ఖచ్చితంగా 4 రాయాలి, 5 మార్క్స్ చొప్పున 20 వచ్చేస్తాయి, ఓకేనా. లేదా 5 బిట్స్ రాస్తే 4 మార్క్స్ చొప్పున 20 వచ్చేస్తాయి. సెక్షన్ బి ఏమి ఇస్తాడు అంటే, ఖచ్చితంగా 4 × 15 మార్క్స్ ఇస్తే 60, లేదా 12 మార్క్స్కి ఇస్తే 5, ఓకేనా. 12 మార్క్స్కి ఇస్తే 5 ఖచ్చితంగా రాయాల్సిందే. సో ఇక్కడ సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్టు మొత్తము, సెకండ్ బిట్టు, థర్డ్ బిట్టు, 4th, 5th, 6th, 7 అండ్ 8 ఇన్ని అడిగే అవకాశం ఉంది. 8 బిట్లు అడుగుతాడు. సెక్షన్ ఏలో టోటల్గా 8 బిట్స్లో, ఓకేనా, సారీ 6 బిట్స్ అడిగే అవకాశం ఉంటుందండి, ఓకేనా. 6 బిట్స్లో మనం ఖచ్చితంగా 4 రాయాల్సిందే. 4 × 5 20 మార్క్స్. సెక్షన్ బిలో ఏం చేస్తాడు మనకు అంటే, 7th, 8th, 9th, 10th ఇలా అడుగుతాడు. 7thలో ఏ అండ్ బి ఇస్తాడు, 8thలో ఏ అండ్ బి ఇస్తాడు, 9thలో ఏ అండ్ బి ఇస్తాడు, 10thలో ఏ అండ్ బి ఇస్తాడు. సో మనము ఖచ్చితంగా ఇక్కడ ఒకటి అడిషనల్ రీడింగ్ ఏదైతే ఉందో, క్రిటికల్ రీడింగ్, ఆ క్రిటికల్ రీడింగ్ను ఫస్ట్, సెకండ్ 2 చూసుకోండి సరిపోతుంది. 1వది, 2వది, ఈ రెండిట్లో ఏదో ఒకటి 10th క్వశ్చన్ వస్తుంది, అది ఖచ్చితంగా 10th క్వశ్చన్ అది మనకి అడిగే అవకాశము ఉంది. ఇక్కడ మాత్రం ఏం చేయండి అంటే, ఫస్ట్ పోయం, సెకండ్ పోయం, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ చూసుకోండి సరిపోతుంది. 4 పర్ఫెక్ట్గా ఉంటే ఆల్మోస్ట్గా మనకు కవర్ అవుతాయి. సో కాబట్టి ఇలా మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మోడల్ పేపర్ ఇలాగే 100% మనకు వచ్చే అవకాశము ఉంది, ఓకేనా.